రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్ కిషన్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవడంతో త్వరలో నియామకం. రేస్లో డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు. సామాజిక సమీకరణల పరిగణలోకి నేతలతో చర్చలు జరుపుతున్న హైకమాండ్. రాష్ట్రంలో బీజేపీకి కొత్త సారథి రానున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడంతో రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష మార్పు అనివార్యమైంది. ఇప్పటికే పార్టీ హైకమాండ్ కూడా ఆ మేరకు చర్చలు ప్రారంభించింది. కాగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు తెలిసి సమీకరణల వారీగా ఈ రఘునందన్ రావుకే ఇవ్వచ్చేమో. ఎందుకంటే బీసీల చేతికి పార్టీ ఇస్తే ఇక్కడ బీజేపీ పుంజుకుంటుంది. అది ఇట్లా కాపులకు కాదు, బీసీలకు. ఇక్కడ కాపులు అంటే మళ్ళా పటేళ్ల కిందకి వస్తారు, కొంత అప్గ్రేడ్ కులమే. కాకపోతే వాళ్ళను బీసీల కింద ఇక్కడ ఆర్థిక పరంగా బీసీల ఆర్థిక పరిస్థితుల కోణంలో వాళ్ళను బీసీల కిందకి వేసినారు. కానీ మన దగ్గర పటేళ్ళు అనే వర్గం ఉన్నది కదా, ఆ పటేల్ వర్గం అనేది ఇక్కడ వాళ్ళు అనాదిగా కొంచెం రెడ్డిల కిందకే వస్తారు. ఇక రఘునందన్ రావు ఏమో వేలుమ సామాజిక వర్గం, డీకేఆర్ని ఏమో రెడ్డి సామాజిక వర్గం కిందకి వస్తుంది. మరి ఈ రకంగా చూసుకుంటే ముగ్గురే ఉన్నారు. మరి వీళ్ళకి కాకుండా ఒక బీసీ నేతకు గనక ఇస్తే ఇక్కడ బీజేపీ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీసీలకు అంటూ ఒక పార్టీ లేకుండా పోయింది. పోనీ బీసీలు ఎస్సీలు కలిసి ఒక పార్టీ పెట్టుకుంటారా అంటే అట్లా పెట్టుకోలేకపోతాను. ఉంచే కాంగ్రెస్లో ఉంటాను, లేకపోతే బీజేపీలో ఉంటాను, లేకపోతే ఈడ టీఆర్ఎస్లో ఉన్నారు. వాళ్ళంటూ ఒక కొత్త జెండా నిర్మించి ఒక కొత్త జెండాను పట్టుకొని మనమే అధికారంలోకి వద్దాం, మనమే ముఖ్యమంత్రులం అయిదాం, మనోళ్ళే హోంమంత్రులకు ఇద్దాం అని లేదు. పోనీ ఎస్సీలు పార్టీ పెట్టిండ్రు. ఇప్పుడు విశారద మహారాజ్ గారు పార్టీ పెట్టిండు, ధర్మ సమాజ్ పార్టీ అని మంచి పార్టీ పెట్టిండు. పోనీ అలాంటి ఒక మేధావితోటి, అలాంటి ఒక విజనర్ తోటి బీసీలు కలుస్తారా అంటే ఇంకా ఆ చైతన్యం వాళ్ళు రాలే. బీసీలు చెల్లా చెదురై ఉన్నారు. నాయకుడు లేని ఒక సమూహంగా ఉన్నది ఇక్కడ బీసీలు. కాబట్టి చూడండి, మళ్ళా రఘునందన్ రావు గారు, ఇటు చూస్తే ఈయన మున్నూరు కాపు అరవింద్ గారు, ఇటు చూస్తే డీకే అరుణ గారు రెడ్డి, ఇట్లున్నది. కాబట్టి బీసీలు ఇప్పటికైనా మీరు ధర్మ సమాజ్ పార్టీకి పోర్రి. ఇప్పటికిప్పుడు అధికారం రావాలంటే కష్టం, ఒక సమయం పడుతుంది. ఒక 10 సంవత్సరాలు పోరాటం చేయాలి, ఒక 10 సంవత్సరాలు నిలకడగా ఉండాలి. పవన్ కళ్యాణ్ చూడు, ఒక 10 సంవత్సరాలు ఒక జెండా పట్టుకొని ఉన్నాడు, అయిండు. అంత స్టార్డమ్ ఉన్నోడే, అంత సినీ హీరోగా ప్రజలకు తెలిసినోడే 10 సంవత్సరాలు ఒక జెండా పట్టుకొని ఉంటే 21 సీట్లు వచ్చినాయి. మరి అలాంటిది ఏ స్టార్డమ్ లేకుండా ఒక సిద్ధాంతమే ఊపిరిగా ఒక జెండాను నెలకొల్పితే ఒక 20 సంవత్సరాలు పోరాడవలసి ఉంటుంది. భవిష్యత్తులో అయినా రానున్న తరాలకైనా మనం ఒక జెండాను ఏర్పాటు చేసి ఒక అధికారం ఇచ్చిపోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి బీసీలు ఇప్పటికైనా ఎస్సీలు బీసీలు ఈ రెండు కలవాలి. ఎస్సీలు బీసీలు కలిసి ఎస్టీలను మన దగ్గరికి తీసుకోవాలి. అప్పుడే రాజ్యాన్ని చేపట్టగలం.